Hi everyone, welcome to Career Big Study Circle. SSC, MTS and CGL 2024 మనకి జనరల్ అవేర్నెస్ విభాగంలో మోస్ట్ రిపీటెడ్ 71 టాపిక్స్ అనేది మనం బిఫోర్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ని చూసుకొని వాటి యొక్క రిపీటెడ్ టాపిక్స్ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఫస్ట్ ఈ జనరల్ అవేర్నెస్లో ఈ 71 టాపిక్స్ని మీరు కవర్ చేయండి, తర్వాత ఇంకేదైనా కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ 71 టాపిక్స్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్. సో మీరు ఏ పేపర్ అబ్జర్వ్ చేస్తున్నా ఈ టాపిక్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. మనం ఇంకా ఆ 71 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోసం ఆల్రెడీ డిస్కస్ చేసాం. తర్వాత మనకి షెడ్యూల్స్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనకి ఆర్టికల్స్ పార్ట్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఈ ఆర్టికల్స్ పార్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు వస్తే ఆల్మోస్ట్ పాలిటీలో మీకు ఆర్టికల్స్ అనేవి మీ గ్రిప్ ఉంటుంది. పాలిటీ అంటే సబ్జెక్ట్ అనేది కొంతవరకు మీకు గ్రిప్ ఉంటుంది. అసలు ఈ ఆర్టికల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ పార్ట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. ఇది చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకుంటే ఇంతకన్నా ఈజీగా మీరు ఇంకెవరూ నేర్చుకోకపోయి ఉంటారు. ఇంత ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అంటే చిన్న ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ ద్వారానే ఎంటైర్ మనకి ఆర్టికల్స్ పార్ట్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. అయితే ప్రీవియస్ ఇయర్ బిట్ ఏంటంటే మనకి స్టార్టింగ్ కాన్స్టిట్యూషన్ స్టార్టింగ్లో మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉండేవి అని అడుగుతున్నారు. అది 395 అండి. 395 ఆర్టికల్స్ ఉండేవి. అయితే ప్రెసెంట్ ఇప్పుడు కూడా చాలాసార్లు ఈ క్వశ్చన్ అడుగుతున్నారండి. ప్రెసెంట్ కాకుండా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. 395. ప్రెసెంట్ ఇప్పుడు ఇవి ఓల్డ్ ఆర్టికల్స్ అండి. దీన్ని మనకి నంబర్డ్ ఆర్టికల్స్ అంటారు. కౌంట్ ఆర్టికల్స్ అయితే 481 ఉంటాయి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే 395 అనేవి ఓల్డ్ కాన్స్టిట్యూషన్. అంటే మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే 481 ఉన్నాయి. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఈ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి. బట్ ఈ పాయింట్ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత ప్రెసెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 25 పార్ట్స్ ఉన్నాయండి. బిఫోర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 22 పార్ట్స్ ఉన్నాయి. తర్వాత ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. బిఫోర్ మనకి 8 షెడ్యూల్స్ ఉన్నాయి. 8 నుండి 12 అయ్యాయి. తర్వాత 25 ప్రెసెంట్ 25 పార్ట్స్ ఉన్నాయి. బిఫోర్గా 22 పార్ట్స్ ఉన్నాయి. మనకి 395 ఓల్డ్ అప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే 481, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 395. ఇక మనకి ఈ పార్ట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ కోడ్తోనే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే యూ కెన్, ఇది కోడ్ అండి, ఇలా గుర్తుపెట్టుకోండి. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ US to UP to meet child of Shyam and Ram. ఈ కోడ్ ద్వారా మనకి ఎన్ని ఆర్టికల్స్ అంటే 11 ఆర్టికల్స్ వరకు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అసలు ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్స్లో యు ఏం చెప్తుంది, సి ఏం చెప్తుంది, ఎఫ్ ఏం చెప్తుంది, డి ఏం చెప్తుంది, ఎఫ్ యు, తర్వాత యుఎస్, యు, పి, ఎం, సి, ఎస్, ఆర్, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి కోడ్లో యు ఉంది. యు అంటే ఏంటంటే యూనియన్ టెరిటరీ అంటే భారత భూభాగము, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల గురించి మనకి ఫస్ట్ పార్ట్ చెప్తుంది. దాన్ని యూనియన్ టెరిటరీస్ అండ్ ఇట్స్ ఏరియాస్ అని చెప్తారు. సింపుల్గా నేను యూనియన్ టెరిటరీ రాస్తానండి. యూనియన్ టెరిటరీస్ అండ్ ఇట్స్ ఏరియాస్ అని తెలుగులో దీన్ని ఏమంటారంటే భారత భూభాగము అండ్ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారండి. ఇవి ఈ ఫస్ట్ పార్ట్లో ఆర్టికల్ ఎంత నుండి ఎంత వరకు ఉంటాయి అంటే 1 to 4 ఉంటాయండి. ఆర్టికల్ 1 to 4 అండి. తర్వాత మనకి సెకండ్ పార్ట్ ఏంటండి సి అంటే మనకి ఏం చెప్తుందంటే సిటిజన్షిప్ గురించి చెప్తుంది.
సి అంటే సిటిజన్షిప్. దీన్ని మనకి తెలుగులో ఏమంటారంటే పౌరసత్వము అంటారు. ఏమంటారంటే పౌరసత్వము. ఇది మనకి ఆర్టికల్ 5 to 11 వరకు ఉంటాయండి. క్లియరా? యు అంటే యూనియన్ టెరిటరీస్ అండ్ ఇట్స్ ఏరియాస్. సి అంటే సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ ని ఏ కంట్రీ నుండి తీసుకున్నాము అంటే మనకి ఒక కోడ్ ద్వారా చెప్పాను. ప్యారల్ బెస్కెట్ ప్యాక్ గుర్తుంటే ఈ సిటిజన్షిప్ అనేది కంట్రీ అని యూకే గురించి తీసుకుంటామని చెప్పాను. బిఫోర్ వీడియోలో దీనికోసం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఎఫ్ అంటే మనకి మూడో పార్ట్ ఏం చెప్తుందంటే ఎఫ్ అంటే ఫండమెంటల్ రైట్స్ అండి. ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి 12 నుండి 35 ఉన్నాయండి. 12 నుండి 35 వరకు ఉంటాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ ని ఏ కంట్రీ నుండి తీసుకున్నాము అంటే మనకి ఇది ఒక కోడ్ ద్వారా చెప్పాను. ఇది అమెరికా నుండి తీసుకున్నాం. యుఎస్ఏ ప్రెసిడెంట్ నీడ్స్ ఫండ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ జడ్జ్ అని ఒక కోడ్ ద్వారా మీకు ఫండమెంటల్ రైట్స్ ని ఏ కంట్రీ నుండి తీసుకున్నామంటే మనకి అమెరికా నుండి. ఇక్కడ మనకి 12 to 35. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ లో మనకి 7 ఉంటాయండి. కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పుడు మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ 6 ఫండమెంటల్ రైట్స్ లో మనకి 7th ఫండమెంటల్ రైట్ ఏది ఉండేది? రైట్ టు ప్రాపర్టీ ఉండేది, ఆస్తి హక్కు ఉండేది. అది ఆర్టికల్ 31 లో ఉండేది. ఆర్టికల్ 31A లో ఉండేది. దాన్ని రిమూవ్ చేసేసి ఆర్టికల్ 300A లో యాడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే 6 ఫండమెంటల్ రైట్స్. ఇవి ఎస్ఎస్సి ఎంటీఎస్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. తర్వాత ఈ ఫండమెంటల్ రైట్స్ లో చూసినట్లయితే ఫస్ట్ ది ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఎక్స్ప్లోరేషన్ అంటే మనకి ఎక్స్ప్లోరేషన్, నెక్స్ట్ రిలీజియన్, కల్చరల్, రెమెడీస్. ఇది మనకి ఫండమెంటల్ రైట్స్ అండి. ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, మనకి ఎక్స్ప్లోరేషన్ అంటే మనకి ఏంటంటే అక్రమంగా తరలిస్తారు కదండి, దాన్ని ఎక్స్ప్లోరేషన్ అంటారు. తర్వాత ఆర్ అంటే రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సి అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్. ఆర్ అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇది ఫండమెంటల్ రైట్స్ కోసం డిస్కస్ చేసినప్పుడు క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఫోర్త్ ఏముందండి? డి అంటే డిపిఎస్పి. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ స్టేట్ ప్రిన్సిపల్ అంటారండి. ఫండమెంటల్ రైట్ ని ప్రాథమిక హక్కులు అంటారు. తర్వాత డిపిఎస్పి అంటే మనకి ఆదేశిక సూత్రాలు అంటారండి. ఆదేశిక సూత్రాలు. ఈ డిపిఎస్పిని ఏ కంట్రీ నుండి తీసుకున్నామండి? డిపిఎస్పిని ఏ కంట్రీ నుండి తీసుకున్నాం? మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇవి ఎక్కడి నుండి ఉంటాయంటే ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉంటాయండి. తర్వాత మనకి ఎఫ్ అండి. ఇక్కడ 4th లో ఏ అండి. 4 లో ఏ అంటే మనకి ఏం చెప్తుంది? ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తుందండి. ఫండమెంటల్ డ్యూటీస్. మనకి ఫండమెంటల్ డ్యూటీస్ దీన్ని మన తెలుగులో ఏమంటామంటే ప్రాథమిక విధులు అంటారు. ఆర్టికల్ 51A లో ఉంటాయండి. ఆర్టికల్ 51A లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయండి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ని ఎక్కడి నుండి తీసుకున్నారు, ఇందులో ఎన్ని డ్యూటీస్ ఉంటాయి అనేది కూడా మనం ఇది టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇక ఏంటండి యు మనకి యు అనేది ఏంటంటే ఏం చెప్తుందంటే యూనియన్ గవర్నమెంట్ అండి. యూనియన్ గవర్నమెంట్ ఇది ఎన్నో పార్ట్ అంటే 5th పార్ట్. 5th పార్ట్ లో మనకి ఏం చెప్తుందంటే 5th పార్ట్ యూనియన్ గవర్నమెంట్ గురించి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం. ఇది మనకి ఆర్టికల్ చూసినట్లయితే 52 నుండి 151 వరకు ఉంటాయండి. 52 నుండి 151 వరకు. అయితే ఈ యూనియన్ గవర్నమెంట్ లో మనకి 5 చాప్టర్స్ ఉంటాయండి. ఎగ్జామ్ లో ఇది కూడా అడిగారు. మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే పార్లమెంట్ గురించి, పార్లమెంట్ అనేది యూనియన్ గవర్నమెంట్ లో ఏ చాప్టర్ లో ఉంటుంది? మనకి యూనియన్ గవర్నమెంట్ లో మనకి ఎన్ని చాప్టర్లు ఉంటాయంటే 5 చాప్టర్స్ ఉంటాయి. ఆ 5 చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్ 1 ఏంటంటే ఈ అంటే ఎగ్జిక్యూటివ్ అండి. ఈ ఆర్టికల్ ఏంటంటే 52 నుండి 78 వరకు ఉంటాయండి. ఈ అంటే ఎగ్జిక్యూటివ్ రాస్తానండి. ఈ అంటే ఎగ్జిక్యూటివ్ అండి. ఈ అంటే ఎగ్జిక్యూటివ్. పి అంటే పార్లమెంట్ అండి. పి అంటే పార్లమెంట్. ఎల్ అంటే నెక్స్ట్ లెజిస్లేటివ్ అండి. ఎల్ అంటే లెజిస్లేటివ్. తర్వాత యు అంటే యూనియన్ జ్యుడిషియరీ. సి అంటే కాగ్ అండి. ఓకేనా?
ఇక్కడ మీకు ఇది చాప్టర్ 1 అండి, ఎగ్జిక్యూటివ్ అంటే చాప్టర్ 1, పార్లమెంట్ 2, లెజిస్లేటివ్ 3, యూనియన్ జుడిషియరీ 4, కాగ్ 5. ఎన్ని చాప్టర్లు ఉన్నాయండి? యూనియన్ గవర్నమెంట్ లో మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. ఇక ఎగ్జిక్యూటివ్ చూసినట్లయితే ఆర్టికల్ 72 నుండి 78 వరకు ఉంటుంది. ఇది మనకి 79 నుండి స్టార్ట్ అవుతుంది. ఇది ఆర్టికల్ 123 అండి. ఇక్కడ చూసినట్లయితే లెజిస్లేటివ్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ అని ఉంటుంది, అది ఆర్టికల్ 123 అండి. తర్వాత యూనియన్ జుడిషియరీ చూసినట్లయితే 124 నుండి 147 వరకు ఉంటుందండి. యూనియన్ జుడిషియరీ 124 నుండి 147. కాగ్ మనకు చూసినట్లయితే 148 నుండి 151 వరకు ఉంటుంది. ఇది మనకి యూనియన్ గవర్నమెంట్ గురించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్గా మీకు ఈ ఆర్టికల్స్ ఇవి మీకు తెలిసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ కాగ్ సంబంధించి ఆర్టికల్ ఎక్కడ ఉంది అంటే మనకి 148 నుండి 151 వరకు ఉంటుంది. ఇక్కడ మీకు రిలేటెడ్గా 151 ఏం చెప్తుందంటే కాగ్ రిపోర్ట్స్ గురించి చెప్తుంది. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో చాలా సార్లు ఇవ్వడం జరిగింది. ఇది ఆర్ఆర్బి కావచ్చు, ఏ ఎగ్జామ్లో అయినా మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. తర్వాత సిక్స్త్ పార్ట్ చూసినట్లయితే, సిక్స్త్ పార్ట్ మనకి ఏముంది? ఎస్ అంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వము. ఎస్ అంటే స్టేట్ గవర్నమెంట్. అది ఆర్టికల్ ఎక్కడ నుండి ఎంత వరకు ఉందండి? 152 నుండి మనకి ఎంత వరకు ఉన్నాయంటే 237 వరకు ఉన్నాయండి స్టేట్ గవర్నమెంట్. ఇంకా యూనియన్ గవర్నమెంట్ లో ఎన్ని చాప్టర్ ఎలా ఉన్నాయో అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ లో, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అలాగే మనకి చాప్టర్స్ ఉన్నాయి. ఏంటి ఆ చాప్టర్స్ అంటే ఫస్ట్ జనరల్ అండి, తర్వాత జనరల్ తర్వాత ఎగ్జిక్యూటివ్, తర్వాత పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్ తర్వాత మనకి ఏముంటుందంటే గవర్నర్కి సంబంధించి ఉంటుంది. తర్వాత మనకి హైకోర్ట్స్ గురించి ఉంటుంది, ఉంటుంది. తర్వాత సబార్డినేట్ కోర్ట్స్. ఫస్ట్ జనరల్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, నెక్స్ట్ హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్. ఇలాగా ఆర్టికల్ 152 నుండి 237 వరకు, ఈ ఆర్టికల్ అనేది 150 నుండి 237 వరకు ఏం చెప్తుందంటే స్టేట్ గవర్నమెంట్. అది ఎన్నో పార్ట్ అంటే 6th పార్ట్. తర్వాత చూసినట్లయితే 7th పార్ట్ అనేది మనకి రిపీల్ చేయడం జరిగిందండి. రిపీల్ చేయడం అంటే రిమూవ్ చేశారండి. రిమూవ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 లో మనకి ఈ 7th పార్ట్ ని రిపీల్ చేయడం జరిగింది, అంటే తొలగించడం జరిగింది. 7th పార్ట్ ని మనకి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 లో మనకి ఈ 7th పార్ట్ ని తొలగించడం జరిగింది. ఇక యు చూసినట్లయితే మనకి యు ఏం చెప్తుందంటే 8th పార్ట్ యు అంటే యూటీస్ గురించి చెప్తుందండి. కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తుంది. యు ఏం చెప్తుంది? కేంద్ర పాలిత ప్రాంతాల గురించి. ఆర్టికల్ చూసినట్లయితే 239 నుండి మనకి 242 వరకు ఉంటాయండి. 8th పార్ట్ ఏం చెప్తుందంటే యూటీ అంటే కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తుంది. ఆర్టికల్ 239 నుండి 242 వరకు ఉంటాయి. తర్వాత ఇక్కడ పి చూసినట్లయితే 9th పార్ట్ చూసినట్లయితే పంచాయతీ రాజ్ అండి, పంచాయతీ సిస్టమ్ అండి, పంచాయతీ. ఇక్కడ పంచాయతీ చూసినట్లయితే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 లో దీన్ని యాడ్ చేయడం జరిగిందండి. 9th పార్ట్ లో మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ ఉంటుంది. అది మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా దీనికి యాడ్ చేయడం జరిగింది. మనకు ఇక్కడ చూసినట్లయితే మనకి ఎం ఉందండి. ఎం అంటే ఇది ఆర్టికల్ 9A అండి. ఇదేంటంటే మున్సిపాలిటీస్ అండి, మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది. మున్సిపాలిటీస్ చూసినట్లయితే దీన్ని మనకి తెలుగులో కూడా మున్సిపాలిటీస్ అంటారండి. ఇవి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా యాడ్ చేయడం జరిగింది. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 లో మనకి ఈ మున్సిపాలిటీస్ ని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 9B ఉంటుంది, అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. కోఆపరేటివ్ సొసైటీస్ అండి. ఇది మనకి 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ
కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల పంచాయతీ రాజ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ పంచాయతీ ఆర్టికల్స్ చూసినట్లయితే మనకి ఆర్టికల్స్ 243A నుండి 243O వరకు ఉంటాయండి. 243A నుండి 243O వరకు ఉంటాయండి. మున్సిపాలిటీస్ చూసినట్లయితే 243P నుండి 243ZG వరకు ఉంటాయండి. ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అండి. పంచాయతీ సిస్టంలో చూసినట్లయితే 243A నుండి 243O వరకు ఉంటాయి. మున్సిపాలిటీ చూసినట్లయితే 243P నుండి 243ZG వరకు ఉంటాయి. అది స్టేట్ ఎగ్జామ్స్ లో అయితే ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ మనకి 243ZG నుండి తర్వాత ZT వరకు ఉంటాయండి. ఇక్కడ దీని నెక్స్ట్ నుండి ZT వరకు ఉంటాయి. 243ZT వరకు 9B కోఆపరేటివ్ సొసైటీ గురించి ఉంటుందండి. తర్వాత 10th పార్ట్ మనకి ఏంటంటే ఎస్ అంటే షెడ్యూల్డ్ అండి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఇట్స్ ఏరియాస్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఇట్ ఏరియాస్ అండి. ఆ ఆర్టికల్ ఎంతవరకు ఉంటాయంటే 244 ఉంటుందండి. ఎస్ అంటే షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ఇట్ ట్రైబ్స్ అండి. అంటే మనకి షెడ్యూల్ ఆదివాసి ప్రాంతాల గురించి చెప్తుందండి 244 10th షెడ్యూల్. తర్వాత ఎస్ అంటే ఇక్కడ మనకి షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఇట్స్ ఏరియాస్ అయిపోయింది. తర్వాత ఆర్ అంటే 11 అంటే మనకి 11th పార్ట్ ఏం చెప్తుందంటే ఆర్ అంటే రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అండి. రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ మనకి ఆర్టికల్ ఎక్కడ నుండి అంటే 245 నుండి 263 వరకు ఉంటుందండి. రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అంటే కేంద్ర రాష్ట్రాల సంబంధాల గురించి మనకి ఆర్టికల్ 245 నుండి 263 వరకు ఉన్నాయి. అవి ఏ పార్ట్ లో ఉన్నాయంటే 11th పార్ట్ లో ఉన్నాయండి. ఇది మనకి ఏంటంటే 1 నుండి 11 వరకు పార్ట్లను గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ కోడ్ అండి. ఇక్కడ చూడండి U1 C2 3 D4 ఇది 4A 5 6 7 రిపీల్ చేస్తారు 8 9 9A 9B 10 11 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా ఈ 11 పార్ట్స్ కూడా మీకు గుర్తుంటాయండి. ఓకేనా. తర్వాత ఇంకా కోడ్ చెప్తాను. ఈ 11 నుండి మనకి గుర్తుపెట్టుకోవడానికి ఇంకో కోడ్ ఉంది. ఏంటంటే రీడ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ప్లీజ్. ఈ కోడ్ ద్వారా మనం ఏంటంటే 11 నుండి మనకి 16 వరకు నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి 11 చూసినట్లయితే మనకి ఆల్రెడీ అయిపోయిందండి. రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అని మనకి ఆల్రెడీ 11 అయిపోయింది. ఇక్కడ 12 చూసినట్లయితే మనకి 12 ఏంటంటే ఫైనాన్స్ గురించి వస్తుందండి. కేంద్ర రాష్ట్రాల ఆర్థిక సంబంధాల గురించి వస్తుంది. ఫైనాన్స్ గురించి వస్తుంది. ఇది ఎక్కడ నుండి అంటే 264 నుండి 300A వరకు ఉంటుందండి. ఓకేనా. ఆర్టికల్ ఫైనాన్స్ 12th పార్ట్లో ఏమున్నాయండి ఫైనాన్స్ ఉంది. ఆర్టికల్ 264 నుండి 300A వరకు ఉంటుంది. తర్వాత మనకి ఫైనాన్స్ అయిపోయిన తర్వాత 13 ఏముంటుందంటే మనకి ఇంకోటి ఉంటుందండి ట్రేడ్ ఉంటుందండి. ఫైనాన్స్ తర్వాత ట్రేడ్ ఉంటుందండి. ట్రేడ్ చూసినట్లయితే 301 నుండి 307 వరకు ఉంటాయండి. ట్రేడ్ అంటే వాణిజ్యం అండి. ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ అంటారు. దీన్ని వాణిజ్యం అండి. వాణిజ్యం ఉంటే 301 నుండి 307 వరకు ఉంటాయి. ఆర్టికల్ 301 నుండి 307 వరకు ఉంటాయి. ఎన్నో పార్ట్ అంటే 13వ పార్ట్. తర్వాత చూసినట్లయితే మనకి 14 చూసినట్లయితే మనకి సర్వీసెస్ ఉంటాయండి. సర్వీసెస్ లో మనకి 308 నుండి 323 వరకు ఉంటాయండి. ఈ 308 లో మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. మనకి యూపీఎస్ ఉంది కదండి. మనకి ఏపీపీఎస్ అంటారు కదా. ఏపీపీఎస్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే ఆర్టికల్ 308 నుండి 323 వరకు ఉంటాయండి. ఎస్పెషల్ యూపీఎస్సీ చూసినట్లయితే 315 నుండి 323 వరకు ఉంటాయండి. తర్వాత మనకి
15 చూసినట్లయితే మనకి 14లోనే 14A ఉంటుందండి, 14A ఉంటుంది. 14A ఏంటంటే ట్రిబ్యునల్స్ గురించి ఉంటుందండి. ట్రిబ్యునల్స్ చూసినట్లయితే 323AB ఉంటాయండి. 14Aలో మనకి ట్రిబ్యునల్స్ ఉంటాయండి. ఈ ట్రిబ్యునల్స్ అనేవి ఆర్టికల్ 323ABలో ఉంటాయండి. తర్వాత పార్ట్ 15 చూసినట్లయితే పార్ట్ 15లో మనకి ఏముంటాయంటే ఎలక్షన్స్ ఉంటాయండి. ఎలక్షన్స్ ఆర్టికల్ 324 నుండి 329 ఉంటాయండి. ఆర్టికల్స్ 15 ఏంటంటే ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ ఎక్కువ అడుగుతున్నాడండి ఎగ్జామ్లో. ఆర్టికల్ 324 దేనికి రిలేటెడ్ అంటే ఎలక్షన్స్ అండి. ఆర్టికల్ 324 నుండి 329 వరకు మనకి ఎలక్షన్ సంబంధించింది. తర్వాత మనకి ప్లీ ఏంటంటే మనకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయండి. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ మనకి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ఉంటాయండి. అంటే మనకి స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాటి గురించి మనకి ఎక్కడి వరకు ఉంటాయంటే 330 నుండి 342 వరకు ఉంటాయండి. మనకి స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే ఆర్టికల్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటాయంటే 330 నుండి 342 వరకు ఉంటాయండి. తర్వాత మనకి ఈ కోడ్ అయిపోయింది కదండి. ఇది ఎక్కడ మనకి 11 నుండి 17 వరకు గుర్తుపెట్టుకున్నాము. 11 నుండి 16 వరకు గుర్తుపెట్టుకున్నామండి. ఇంకో కోడ్ ద్వారా మీకు ఇంకో కోడ్ ఇక్కడ రాస్తానండి. మీకు 17 నుండి 22 పార్ట్స్ వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లెమాక్స్ ఈ కోడ్ ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. లెమాక్స్ అంటే ఎల్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అండి. 17 ఇక్కడ రాస్తాను. 17 అఫీషియల్ లాంగ్వేజ్ అండి. అఫీషియల్ లాంగ్వేజ్ చూసినట్లయితే మనకి 343 నుండి మనకి 362 వరకు ఉంటాయండి. 343 నుండి 351 వరకు ఉంటాయండి. 17 పార్ట్ 17లో ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఉంటాయంటే పార్ట్ 17 ఏమని చెప్తుందంటే అఫీషియల్ లాంగ్వేజ్ చెప్తుంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయంటే మనకి రాజ్యాంగం గుర్తించబడిన భాషలు ఎన్నంటే 22. చాలా ప్రీవియస్ క్వశ్చన్ ఇది ఆర్టికల్ 343 నుండి 351 వరకు ఉంటాయి. తర్వాత మనకి వచ్చిందండి 18 చూసినట్లయితే ఎమర్జెన్సీ అండి. ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి. మనకి ఎమర్జెన్సీలో ఆర్టికల్ 20, 21 అనేవి మనకి సస్పెన్స్ చేయబడవండి. ఇక చూసినట్లయితే ఎమర్జెన్సీ చూసినట్లయితే 352 నుండి 360 వరకు ఉంటాయండి ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీలో మనకి నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ 3 ఉంటాయండి. ఎమర్జెన్సీ చాలా చాలా ఎక్కువసార్లు రిపీట్ అయిందండి ఎస్ఎస్సీలో. తర్వాత 19 చూసినట్లయితే మనకి ఏమవుతుందంటే మిస్లీనియస్ అండి. మిస్లీనియస్ అంటే మిశ్రమ అంశాలను వస్తాయండి. ఇవి ఎక్కడ నుండి ఉన్నాయంటే 361 నుండి మనకి 367 వరకు ఉంటాయండి మిస్లీనియస్. తర్వాత 20 చూసినట్లయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే ఒక రాజ్యాంగాన్ని సవరించాలి అంటే మనం తీసుకొచ్చిన సవరణ వస్తాయి కదండి, దాన్ని రాజ్యాంగ సవరణ అంటారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటారు. అవి ఆర్టికల్ 368 అండి. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏ కంట్రీ నుండి తీసుకున్నామంటే సౌత్ ఆఫ్రికా నుండి తీసుకురావడం జరిగిందండి. తర్వాత 21 చూసినట్లయితే మనకి 21 చూసినట్లయితే టెంపరీ అండి. టెంపరీ అంటే ట్రాన్సిషనల్ అంటే తాత్కాలిక సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి ఏమొస్తాయంటే టెంపరీలో మనకి పార్ట్ 21 ఆర్టికల్ చూసినట్లయితే 369 నుండి 392 వరకు వస్తాయండి. 392 వరకు వస్తుంది. ఇంకా లాస్ట్ పార్ట్ చూసినట్లయితే 22 దేనికి వస్తుంది అంటే మనకి టైటిల్స్ వస్తాయి కదండి. టైటిల్స్ అంటే ఈ ఆర్టికల్ ఎక్కడ నుండి వస్తుంది అంటే 393 నుండి 395 వరకు వస్తుందండి. ఇది ఓవరాల్ గా మనకి ఉన్న ఆర్టికల్స్ పార్ట్స్ అండి. క్లియరా? మీకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పాను స్టార్టింగ్ 395 ఉన్నాయని చెప్పాను. సో 395 ఆర్టికల్స్ వచ్చాయండి. 395 ఇక మీకు స్టార్టింగ్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్పాను 22 పార్ట్స్ ఉన్నాయండి. క్లియర్ గా 22 పార్ట్స్ వచ్చాయి కదండి. మరొకసారి ఈ క్లాస్ కొంచెం లెందీ అయినా ఈ ఒక్క క్లాస్ ద్వారా మీకు ఏమొస్తుందంటే కంప్లీట్ క్వాలిటీ మీద క్లియర్ ఐడియా వస్తుందండి. ఇక్కడ మీకు క్లియర్ గా నోట్స్ కూడా రాసుకోండి. ఇక్కడ నేను కొన్ని అండర్లైన్ చేస్తాను. ఈ సింపుల్ కోడ్ అండి. ఈ కోడ్ ద్వారా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. మరొకసారి చెప్తాను చూడండి. కోడ్ ఏంటంటే యూ కెన్ ఫ్లై
directly from US to UP to meet child of Shyam and Ram, లేకపోతే టు మీట్ ఆఫ్ చైల్డ్ ఆఫ్ శ్యామ్ అని పెట్టుకోండి. ఈ రామ్తో మరొక కోడ్ స్టార్ట్ అవుతుంది. రీడ్ ఫ్రమ్ టు స్టార్ట్, లేకపోతే రీడ్ ఫ్రమ్ టు స్టార్ట్ టు ఎండ్ ప్లీజ్. ఈ కోడ్ కూడా పెట్టుకో. ఈ కోడ్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. తర్వాత ఆర్టికల్ 17 నుండి 22 అంటే లెమాక్స్, LEMATS లెమాక్స్. ఈ కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓవరాల్ గా 395 ఆర్టికల్స్, మనకి 22 పార్ట్స్. సింపుల్ 1 క్లాస్ లో క్లియర్ గా మీకు చెప్పడం జరిగింది. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవడానికి చాలా చాలా కష్టపడతారండి. ఇది ఎంతో స్టడీ చేసిన తర్వాత మీకు చెప్పడం జరిగింది. కాబట్టి క్లియర్ గా మీరు నోట్స్ రాసుకోండి. ఇది మనకి టాప్, మీకు ఎస్ఎస్సిలో 71 టాపిక్స్ అని చెప్పాను. మోస్ట్ రిపీటెడ్ 71 టాపిక్స్ అని చెప్పడం జరిగింది. ఆ 71 టాపిక్స్ లో ఇది మనకి థర్డ్ క్లాస్ అండి. ఆల్రెడీ మీకు సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని వస్తుంది, డే 1 అని ఉంటుంది. డే 2లో మీకు షెడ్యూల్స్ అని వస్తుంది. డే 3లో మీకు ఏంటంటే ఆర్టికల్స్ అండ్ పార్ట్స్ ఉంటుందండి. మనకి మన ఛానల్లో ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, CGL, MTS 2024 అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఈ క్లాసులు అన్నీ ఉంటాయండి. మీరు క్లియర్గా వీడియోని వాచ్ చేయండి, క్లియర్గా నోట్స్ రాసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.